రవాణా రంగంలో నూతన శకం మొదలైంది. శనివారం విశాఖలోని సింహపురిని ఈ బస్సు డిపో పవర్ రూమ్ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద ఏర్పాటవుతున్న సింహపురి ఈ బస్సు డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర రవాణా సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీలో కొత్త శకం మొదలవుతా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే పీఎం ఈ బస్ కింద ఇప్పటికే 1050 టెండర్లకు పిలిచడం, అవి కూడా ఒక్కొక్క కేంద్రానికి ఇన్ని బస్సులను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా ఈ బస్సులపైన ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాహనాలపైనే దృష్టి సాధించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు రావాలని చెప్పడం, దానిలో భాగంగానే ఈ 1.5 సంవత్సరంలో జరిగిన కృషి వల్లే ఈరోజు ఇక్కడ ఈ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్స్ స్థాపించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక 14 మొదటి విడతలో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ సిటీలో ఇప్పటికే 2, సింహాచలం అలాగే గాజువాకలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే 10 కోట్ల రూపాయలతో ఒకేసారి 16 బస్సులు ఛార్జ్ చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము. దానికి తగ్గట్టు ఇక్కడ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే పెద్ద పట్టణమైన వైజాగ్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉండే కనెక్టివిటీని, రోడ్ ట్రాన్స్పోర్ట్ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు ఇక్కడ 100 బస్సులు నడిపేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ప్రయాణికునికి సిటీలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఏదైతే ఈవీ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు నడిపేదానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. అదేవిధంగా అన్ని సిటీలు తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి అలాగే వైజాగ్ పట్టణాల మధ్య కూడా ఒక్కో డిపోకు సంబంధించి 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. దీంట్లో కొత్త విశేషం ఏమంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కూడా మీ అందరికీ అర్థమవుతోంది. కాబట్టి ఈ సంవత్సరం మనం చూసాము, ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత, పెట్రోల్ కొరత వల్ల రేపు రాబోయే కాలంలో లేవనెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసేదానికి ఇది ఒక ముందడుగుగా చెప్పదలుచుకోవచ్చు. సార్, ఎలక్ట్రికల్ బస్సు స్థానంలో ప్రైవేట్ పరం చేయడానికి ఒక ప్రణాళిక చేస్తున్నారని ఆల్రెడీ కొన్ని యూనియన్స్